వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం హెల్దీ ఫుడ్ చేసుకున్నామండి. ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ దీన్ని తింటే చాలా మంచిది. ఇప్పుడు మనం దీంట్లోకి ఏమేమి చేసుకోవాలో చూపిస్తాను. దయచేసి అందరూ ఫస్ట్ సారి ఎవరైనా మా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి. ఇప్పుడు మొలకలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. మొలకలకి పల్లీలు, పెసర్లు, శనగలు, బొబ్బర్లు ఇవన్నీ కూడా మొలకలు చేసుకోవాలి. క్యారెట్, బీట్రూట్, పప్పాయ కూడా కంటికి చాలా మంచిదండి. ఇది పప్పాయ ఎక్కువ తీసుకున్నాను వల్ల చాలా మంచిది. బనానా, జామకాయలు, దానిమ్మకాయ కూడా బ్లడ్ బాగా పడుతుందండి మనకు. యాపిల్ కూడా మంచిది. కీరా చాలా డైట్కి చాలా ఉపయోగపడుతుంది. ఇలాగా అన్ని రకములు 8 రకాల హెల్దీ అయిన కూరగాయలు, పండ్లు, విత్తనాలు ఇవన్నీ కలిపి కూడా మనం బ్రేక్ఫాస్ట్కి చాలా మంచిదండి. ఇవి మొలకలు మనం కడిగి నానబెట్టాలండి. ఒక 4 hours నానబెట్టిన తర్వాత మూట కట్టేస్తే 3వ రోజు తీసి చూస్తే ఈ విధంగా మొలకలు వస్తాయి. ఇలాగా మొలకలు చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపి మేము 8 బౌల్ తయారు చేసుకున్నామండి. ఒక నలుగురికి వస్తుంది. నలుగురికి సరిపోతుంది బ్రేక్ఫాస్ట్ ఇది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకున్నామండి. చూడండి, ఈ విధంగా అన్నీ కొంచెం ప్లేట్లో పెట్టాలి. ప్రతిదీ కూడా ప్లేట్లో పెట్టుకుంటే పిల్లలు చూడడానికి చాలా ఇష్టపడతారండి. ఈ విధంగా రకరకాలు మంచి కలర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి పిల్లలు మంచిగా తింటారు. మా మనవడు కూడా 2nd క్లాస్ చదువుతున్నాడండి. చాలా ఇష్టంగా తింటాడు ఆయన. వారానికి ఒక్కసారైనా ఈ హెల్దీ ఫుడ్ తీసుకునేటట్టు చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా చేసుకొని తిని చూడండి.